హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాళ మన వీడియో వచ్చేసి మనము కిచెన్లోని కొన్ని పనులు చేసుకుంటున్నప్పుడు వాటి వల్ల కొంచెం మనము టెన్షన్ పడిపోతుంటాము, ఇబ్బంది పడిపోతుంటాం కదండి. అలా ఇబ్బంది పడిపోకుండా మనం కొద్దిపాటి టిప్స్ పాటిస్తే సరిపోతుందండి. ఎంచక్క మన పనులు మనము హాయిగా టెన్షన్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటి, ఎలా ఫాలో కావాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. అన్నీ కూడా యూస్ఫుల్ టిప్సేనండి. ప్రతి ఒక్కటి కూడా పనికి వచ్చే టిప్సేనండి. వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క టిప్స్ను చూడండి. అందరికీ కూడా ఇవి యూస్ఫుల్గా ఉంటాయి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ యూస్ఫుల్ టిప్స్ని ఎలా ఫాలో కావాలో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ యూస్ఫుల్ టిప్స్ను చూసేద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసండి, ఇక్కడ మనము ఇడ్లీలు చేసుకుంటాం కదండి. మామూలుగా ఇడ్లీ బ్యాటరు చేసుకుంటున్నప్పుడు సాఫ్ట్గా రావాలి, స్మూత్గా రావాలంటే ఇలా అయితే చేయండి. ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదండి, దాంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేయండి. కుకింగ్ ఆయిల్ వేయండి. వేస్తే ఇడ్లీలు 2-3 తినేవాళ్ళు 4-5 లాగిస్తారండి. చాలా బాగుంటాయి, స్మూత్గా ఉంటాయి అన్నమాట ఇడ్లీలు. మామూలుగా అయితే కొంతమందికి ఇడ్లీలు అంటే ఇష్టం ఉండవు కదండి. ఇలాంటప్పుడు ఈ విధంగా అయితే ఆయిల్ని అయితే బ్యాటర్లో వేసి మళ్ళీ మీరు ఇడ్లీలు అయితే చేసి చూడండి. మీరు మామూలుగా చేసిన దానికి దీనికి డిఫరెన్స్ మీకే తెలిసిపోతుందండి. చాలా స్మూత్గా, సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. నేనైతే ఇక్కడ రవ్వతో చేసిన ఇడ్లీలు అండి. మీరు రవ్వతో చేసింది అయినా సరే, ఇడ్లీ రవ్వతో చేసింది అయినా సరే, ఏవైనా సరే అండి ఇలాగైతే చేయండి. ఇక్కడ నేను సన్న రవ్వతో చేసిన ఇడ్లీలు, మీరు ఏ రవ్వతో చేసినా సరే ఇలా కొద్దిగా ఇడ్లీ బ్యాటర్లో కొద్దిగా ఆయిల్ని అయితే కలిపి చేసి చూడండి. స్మూత్గా ఇడ్లీలు సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మీకు కనుక ఈ టిప్ నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా. తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్దామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హాట్ బాక్స్లు అందరికీ అందుబాటులో ఉంటాయి కదండి. ఆ హాట్ బాక్స్లో మనం చపాతీలు కానీ ఏదైనా రైస్ కానీ పెట్టుకున్నప్పుడు అవి కాస్త వేడి అనేది తక్కువసేపు ఉంటాయి అన్నమాట. హాట్ బాక్స్లో ఒక హాట్ బాక్స్లో వేడిగా అనేది ఎక్కువసేపు అనేది ఉండవు కదండి. హాట్ బాక్స్లో ఏది పెట్టినా సరే మీరు ఎక్కువసేపు వేడిగా ఉండాలి అనుకుంటే ఇలాగైతే చేయండి. చూడండి, ఇక్కడ నేను వేడి నీళ్ళని పోస్తున్నానండి. మీరు కావలిస్తే ఇంకా ఎక్కువగా అయినా పోయొచ్చు, దీని నిండా అయినా కూడా వేడి నీళ్ళు పోయొచ్చు. బాగా మరుగుతున్న నీళ్ళు, వేడి నీళ్ళు పోసి ఇలాగైతే మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఇలాగే వదిలేయండి. ఇలా వదిలేసిన తర్వాత ఈ హాట్ బాక్స్లో వేడి నీళ్ళు పోసాం కదా, లోపల చాలా వేడిగా ఉంటుంది. ఒక 15 నిమిషాల తర్వాత నేను చూడండి ఇది ఓపెన్ చేసి వాటర్ అంతా నేను పారపోసి ఇదంతా మళ్ళీ తడి ఉంటుంది కదా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లాత్తో. క్లీన్ చేసుకున్న తర్వాత మీరు చపాతీ అయినా సరే, రైస్ అయినా సరే, ఏదైనా సరే ఫ్రెండ్ పెట్టుకున్నారంటే ఈ విధంగా మీకు ఎక్కువసేపు వేడిగా ఉంటుందన్నమాట. కొన్ని హాట్ బాక్స్లో తక్కువసేపు వేడిగా ఉంటాయి కదా ఫ్రెండ్. మీకు ఎక్కువసేపు వేడిగా ఉండాలి, హాట్ బాక్స్లో వేడిగా ఉండట్లేదు అనుకుంటే మాత్రం ఇలాగైతే చేయండి ఫ్రెండ్. చాలాసేపు వేడిగా ఉంటాయి. మీకు ఈ టిప్ యూస్ఫుల్గా అనిపిస్తే, మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు స్టీల్ గిన్నెలు ఏదైనా బౌల్స్ ఉంటాయి కదా, చూడడానికి బాగుంటాయి, వాడాలనిపిస్తాయి. కానీ ఒక్కోసారి అవి ఏమైతుంటే చిల్లులు పడిపోతుంటాయి. చిన్న హోల్ పడినా మనం ఏం చేస్తుంటాము, పక్కకు పడేస్తుంటాం స్టీల్వి. ఈ విధంగా మనము చిన్న హోల్ పడిన ఏది పెద్దది పడినా సరే మనం ఇవి మూలకు పడేయకుండా మళ్ళీ వీటిని వాడాలి అనుకుంటే ఇలాగైతే చేయండి. ఇలా చిల్లులు పడిన ఏదైనా గిన్నెలు కానీ ఏవైనా ఉంటాయి కదా, వాటిని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇక్కడ నేను మన ఇంట్లో అందరికీ అందుబాటులో నెయిల్ పాలిష్ అయితే అందుబాటులో ఉంటాయి కదా, అందరి ఇంట్లో ఉంటుంది నెయిల్ పాలిష్. ఆ నెయిల్ పాలిష్ని ఏదైనా సరే ఫ్రెండ్స్ తీసుకొని ఇలా అప్లై చేయండి. ఎక్కడైతే హోల్ ఉన్నాయో అక్కడ నెయిల్ పాలిష్ని అయితే ఈ విధంగా కాస్త మందంగానే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అప్లై చేస్తారు కదా, కాస్త ఆరనివ్వండి. ఆరిన తర్వాత మళ్ళీ పెట్టండి. మళ్ళీ దానిపైన కాస్త మందంగా పెట్టండి. ఎక్కడైతే హోల్ ఉన్నాయో దానిపైన పెట్టేస్తే ఒక 2-3 టైమ్స్ అయితే ఇలా పెట్టేయాలండి. ఎందుకంటే మందంగా అంటుకుంటుంది అనమాట. నేనైతే ఒక 3 టైమ్స్ పెట్టాను. ఇదంతా కంప్లీట్గా ఆరిన తర్వాత మీకు అసలు ఊడిపోమన్నా ఊడిపోదు. చూడండి, వాటర్ పోసి చూపిస్తున్నాను. మళ్ళీ మీరు కావాలంటే దీంట్లోనే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం కుక్కరు ఈ మూతలకు ఎప్పుడు కూడా స్క్రూలు మామూలుగా వదిలైపోతుంటాయి. మనం టైట్ చేసినా కూడా మళ్ళీ వదిలైపోతుంటాయి. మనము ఏదైనా ఫాస్ట్గా పని చేసుకుంటున్నప్పుడు వీటిని చీటికి వాటికి టైట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతుంటాం. మనకు టైం వేస్ట్, చాలా చిరాకు వేస్తుంటుంది చీటికి మాటికి టైట్ చేసుకోవాలనుకుంటే. అలాంటప్పుడు చీటికి మాటికి టైట్ చేసుకోకుండా ఎప్పుడు కూడా టైట్గా ఉండాలి స్క్రూలు అనుకుంటే ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, వాటికున్న స్క్రూలు అయితే తీసేయాలి. తీసేసిన తర్వాత ఇక్కడ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అయిపోయిన ట్యాబ్లెట్స్, ఇలాంటి కాస్త మెత్తగా ఉన్న ట్యాబ్లెట్స్ని వీటిని తీసుకోవాలి. అయిపోయిన ట్యాబ్లెట్స్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉన్న ట్యాబ్లెట్స్ని తీసుకొని వేస్ట్గా అనుకుని పారేసి ఇలాంటి ట్యాబ్లెట్ షీట్ని తీసుకొని ఇక్కడ చూడండి నేను కట్ చేస్తున్నాను. వీటిని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుని వీటిని మళ్ళీ రౌండ్గా కట్ చేసుకోవాలి. వీటిని ఈ షీట్స్ని మళ్ళీ రౌండ్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం వేస్ట్ కానీ పాడేసి ఈ విధంగా ట్యాబ్లెట్ షీట్స్ని కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను కట్ చేసి దీనికి హోల్ చేశాను. అంటే మీకు స్క్రూ అయితే ఎంతైతే పడుతుందో అంతా దానికి పట్టేంత హోల్ చేసుకోవాలన్నమాట. హోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హోల్లోకి ఈ స్క్రూని అయితే ఎక్కించుకోవాలి. మీరు హోల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా హోల్ చేసుకోండి. ఈ స్క్రూని అయితే ఇందులోకి ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్క్రూని ఆ కుక్కర్కి అయితే పెట్టేయాలి ఫ్రెండ్స్. కుక్కర్కి పెట్టేసి మళ్ళీ యథావిధిగా మీరు టైట్ చేసుకున్నారంటే అసలు మీకు ఊడిపోమన్నా కూడా ఊడిపోదు. మీరు ఎలాంటి టెన్షన్లో పనిలో ఉన్నా కూడా, హడావిడిలో ఉన్నా కూడా మీరు ఈజీగా పని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు ఎలాంటి చికాకు లేకుండా హాయిగా మనము పనులు అనేది చేసుకోవచ్చు. చీటికి మాటికి అస్సలు ఊడిపోదు. చాలా టైట్గా అంటే టైట్గా ఉంటుందన్నమాట. మనం వేస్ట్ కానీ పడేస్తే ట్యాబ్లెట్ షీట్తో కూడా మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత గట్టిగా ఉందో స్క్రూ అనేది. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ఈ టిప్ను ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు ఎగ్స్ను ఉడకపెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. ఎగ్స్ను ఉడకపెట్టుకున్నప్పుడు వాటిని పెంకు తీయాలంటే ఒకసారి ఇబ్బంది పడిపోతుంటాము. ఫాస్ట్గా మనము పెంకు తీయాలంటే వాటిని ఏదో డబ్బాలు వేసి కొట్టో లేకపోతే ఏదో రకరకాలు చేస్తుంటాం కదా. అలా చేయకుండా ఈజీ మెథడ్లో ఇలా చేయండి. ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా పొడుగా ఘాటు పెట్టుకొని ఎక్కడైతే లేయర్ ఆ పెంకు ఈజీగా వస్తుందో ఆ లేయర్ పైన ఇక్కడ స్పూన్ పెట్టండి. ఆ స్పూన్ పెట్టేటప్పుడు ఆ లేయర్ పైన ఇక్కడ పెంకు వస్తుందో అక్కడ ఆ స్పూను కాస్త జాగ్రత్తగా పెడితే సరిపోతుంది. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పెంకుని ఈ విధంగా తీసుకుంటూ వచ్చామంటే అసలు ఎగ్గు పెంకు అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనము ఫాస్ట్గా ఈ విధంగా ఎగ్గు ఉడకపెట్టిన ఎగ్స్ పెంకుని ఈ విధంగా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత ఈజీగా ఇలా అంటే వచ్చేస్తుంది. మనం దీనికోసం ఏదో రకరకాలుగా ప్రయత్నాలు చేయనవసరం లేదు. ఇలాంటి టిప్స్ అన్నిటి కూడా యూస్ఫుల్ టిప్సే ఫ్రెండ్స్. మీకు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ సోపులు మనకు మిగిలిపోయిన సోపులు ఉంటాయి కదా, చిన్న చిన్న సోపులు, వాటిని ఏం చేస్తాం పడేస్తుంటాం కదా. అలా మిగిలిపోయిన సోపులను మనం పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఏం చేయాలంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను నేను సోపులను అయితే. మీకు ఎన్ని మిగిలిపోతే అన్ని సోపులను, ఏ సోపులైనా సరే వాటిని ఇలా కట్ చేసి వీటిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొద్దిగా వాటర్ పోసి కాస్త కరిగించుకోవాలంటే మెల్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవంతా కరిగిపోతాయి అన్నమాట. కాస్త కరిగిస్తే చూడండి మెల్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఇలా స్పూన్తో ఇలా అన్నమంటే మనకు మెత్తగా పేస్ట్లా అయిపోయింది కదా. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు మనకు ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనకు ట్యాబ్లెట్ షీట్స్ అయిపోయి ఉంటాయి కదా, ఆ వేస్ట్ కానీ పడేస్తే ట్యాబ్లెట్ షీట్ను కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. మనం వేస్ట్ అని చెప్పేసి చిన్న చిన్న సోపులను కూడా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇలాంటి ట్యాబ్లెట్ షీట్ని అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని మనము మెల్ట్ చేసుకున్న సోప్ ఉంటుంది కదా, ఆ సోప్లోకి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఆ హోల్లోకి అందులోకి పెట్టేసేయండి. ఇలా ఫిల్ చేయాలన్నమాట అన్నిటిని కూడా. ఇప్పుడు ఈ విధంగా ఫిల్ చేస్తాం కదా, ఇప్పుడు వీటిని ఏం చేయాలో కూడా చెప్తాను. ఈ విధంగా అన్నిటిని కూడా ట్యాబ్లెట్ షీట్లో ఫిల్ చేశాను ఫ్రెండ్స్. ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైకి చూడండి ఇలా ఈ విధంగా ఫిల్ చేశాను కదా. ఇలా చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఫాయిల్ ఉంటుంది కదా, అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, సిల్వర్ ఫాయిల్, దీన్ని నేనైతే దీనికి ఊడిపోకుండా మళ్ళీ
ఈ విధంగా పెట్టేస్తున్నాను. మనకు ట్యాబ్లెట్స్ అయితే ఎలా ఉంటాయో అదే విధంగా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ట్యాబ్లెట్స్ అంటే కూడా నమ్మిపోతారు, అలాగే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీటిని ఈ విధంగా చేసి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలనుకుంటున్నారా, వీటిని మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు కానీ, మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలనుకుంటారు కదా. హ్యాండ్ వాష్ చేసుకోవాలనుకుంటే మీరు సబ్బు అయితే తీసుకెళ్ళలేరు కదా ఫ్రెండ్స్. ఇలా అయితే చిన్న ప్యాకెట్లా చేసుకొని మీరు తీసుకెళ్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు అవసరం వచ్చినప్పుడు వీటిని ఒక్కొక్కటి ఇలా తీసేసుకొని మీరు హ్యాండ్ వాష్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా చేసుకొని మీరు క్యారీ చేసుకోవచ్చు అనమాట. చేసుకుంటే ఈజీగా మనము హ్యాండ్ వాష్ అనేది చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. మనమైతే సోప్ అనేది తీసుకెళ్ళలేం కదా. చూడండి, ఈజీగా మనము హ్యాండ్ వాష్ అనేది చేసుకోవచ్చు. టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క టిప్ కూడా యూస్ఫుల్ టిప్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్లోకి వెళ్దాము. ఆడవాళ్ళకు కొన్ని బ్యాంగిల్స్ వేస్ట్గా ఉంటాయి కదండి, అవి పడేస్తుంటారు. వేస్ట్గా ఎందుకని చెప్పేసి వాడిన తర్వాత అలా వేస్ట్గా అని చెప్పేసి పడేసే బ్యాంగిల్తో కూడా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదైనా మనకు పాత బాటిల్ ఉంటే ఆ పాత బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, వాటిని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను. బ్యాంగిల్స్ తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ విధంగా గమ్ముతో అయితే అంటించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అంటించుకుంటే చూడండి మనకు ఒక ఇది టిష్యూ పేపర్ హోల్డర్లో పనిచేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది మనకు. వీటిని ఇలా పెట్టుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు, ఈజీగా పెట్టుకోవచ్చు. వేస్ట్గా పడేసే బ్యాంగిల్స్తోనే మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, తీసుకోవడానికి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఆడవాళ్ళు బ్యాంగిల్స్ ఉంటాయి కదా, వేస్ట్గా పడేసే బ్యాంగిల్స్తోన ఈ విధంగా యూస్ఫుల్ టిప్ని అయితే మనము ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. మీకు కనుక ఈ టిప్ నచ్చినట్లయితే మరి మీరు కూడా ఈ టిప్ను ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము బెండకాయలు మామూలుగా అయితే తెచ్చుకుంటాం కదా, అని తెచ్చుకున్నప్పుడు వాటిని వాష్ చేసి ఏంటంటే మనం కట్ చేసి వండుకుంటుంటాము. అలా తడి ఉండడం వలన బెండకాయలు అనేది జిగురుగా ఉంటాయి. అలాగే బెండకాయలు మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, ముదిరిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. బెండకాయలు ముదిరిపోకుండా ఉండాలి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. వీటిని ముందుగా అయితే బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా క్లీన్గా తుడుచుకోవాలన్నమాట. ఇలా మొత్తము బెండకాయలన్నిటిని కూడా కంప్లీట్గా తడి లేకుండా తుడుచుకోవాలి. అసలు మీరు ఎన్ని రోజులైనా కూడా ఇలా స్టోర్ చేసుకున్నారంటే నేను చూపించిన విధంగా బెండకాయలు అనేటివి ఒక్క రోజు స్టోర్ ఉంటాయి ఫ్రెష్గా, అలాగే ముదిరిపోకుండా ఉంటాయండి. ఎక్కువ రోజులు ఉంటే బెండకాయలు అనేవి ముదిరిపోతుంటాయి కదా, అలా ఉండకుండా ఉండాలంటే చూడండి ఇలా బెండకాయలని ఈ విధంగా ముందు వెనక భాగం కూడా కట్ చేసుకోవాలి. అన్ని బెండకాయలని కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసి పెట్టుకోవడం వలన మనకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి, మురులు కూడా లేకుండా ఉంటాయి. మనము వండుకునేటప్పుడు ఆల్రెడీ మనము వాష్ చేసి తడి లేకుండా చేసుకున్నాం కాబట్టి తడి ఉండదు, కాబట్టి బెండకాయలు అనేది మనకు జిగురుగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఒక పేపర్ వేసి మళ్ళీ బెండకాయలు పెట్టి మళ్ళీ పేపర్ వేసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, అలాగే ఫ్రెష్గా ఉంటాయి. మీరు వండుకునేటప్పుడు తడి ఉండదు కాబట్టి, మీరు ఆల్రెడీ వాష్ చేశారు కాబట్టి తడి ఉండదు కాబట్టి జిగురు కూడా ఉండదండి. ఈ విధంగా 3 రకాలుగా మనకు యూస్ఫుల్గా ఉంటుంది బెండకాయలు అనేది. తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. చూడండి మనకు సేమియా ఉంటుంది కదా, ఇలా సేమియా మనకు ఒక్కసారి ఎక్కువగా ఉన్నప్పుడు పురుగు పడిపోతుంది. ఇలా పురుగు పట్టకుండా సేమియా ఎక్కువగా ఉంది, ఫ్రెష్గా ఉండాలి ఎక్కువ రోజులు అంటే ఈ విధంగా వీటిలోకి పుదీనా అయితే పెట్టండి. ఇందులోకి కాస్త పుదీనా ఆకునైతే పెట్టారంటే మీరు ఎన్ని రోజులైనా కూడా సేమియా ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్, పురుగు పట్టకుండా ఉంటుంది. ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్దాము. చూడండి మనము బియ్యం కడిగిన తర్వాత ఆ నీటిని అనేది ఏం చేస్తుంటామో పాడేస్తుంటాం కదా, ఆ విధంగా బియ్యం కడిగిన నీటిని మనం పారబోయకుండా ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా బియ్యం కడిగిన వాటర్ అయితే ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా బియ్యం కడిగిన వాటర్ని మనము చల్లకుండా మనము హెయిర్కు పెట్టుకున్నామంటే హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది, హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నేను బియ్యం అనేది కడిగిన తర్వాత వాటర్ని తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులోకి నేను ఒక గుప్పెడు ఒక కరివేపాకునైతే వేస్తున్నాను ఫ్రెండ్స్.
కరివేపాకుని ఇందులో వేసి అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి. కరివేపాకును మెంతులను వేయడం వలన మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. వీటిని వేసి అంతా కూడా కలిపి ఒకసారి ఈ వాటర్లో అంతా కలిసే విధంగా ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి వీటిని ఓవర్ నైట్ అంతా నాననివ్వాలి ఫ్రెండ్స్. ఇదంతా కూడా వాటర్లో నానిపోవాలి. ఇదంతా కూడా మనము మరుసటి రోజు బాగా నానిన తర్వాత తీసివేయాలి. చూడండి ఉదయం పూట చక్కగా వాటర్లో నానిపోయింది. వీటిని అనేది తీసేయాలి. కరివేపాకును మెంతులను కూడా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వీటిలోకి మనం డైలీ వాడుతుంటాం కదా షాంపూ, ఏ షాంపూ అయినా సరే ఫ్రెండ్స్, ఆ షాంపూని అయితే వాటర్లోకి బియ్యం కడిగిన వాటర్లోకి పోసుకొని మీరు రెగ్యులర్గా తలస్నానం ఎలా చేస్తారో అలాగే చేయాలి ఫ్రెండ్స్. లేదో ఆ కరివేపాకు మెంతులను వేస్ట్ కాకుండా ఉండాలంటే వాటిని కూడా మిక్సీ పట్టి పేస్ట్లా చేసి వాటిని కూడా నెత్తికి పట్టించి మీరు ఈ విధంగా రెగ్యులర్గా ఎలా అయితే హెడ్ బాత్ చేస్తారో అదేవిధంగా ఈ వాటర్తో మీరు తలస్నానము వీక్లీ ఒక 2 టైమ్స్ చేశారంటే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది, డాండ్రఫ్ రాకుండా ఉంటుంది, అలాగే సిల్కీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీక్లీ 2 టైమ్స్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా యూస్ఫుల్ టిప్ ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్తాము. ఇక్కడ చూడండి మనకు కవర్స్ అనేది చాలా రకాలుగా ఉపయోగించుకుంటుంటాము. మనకు ఎక్కువ పని ఉన్నప్పుడు ఒక కవర్ తీసుకోవాలంటే చిరాకేస్తుంటుంది కదా, అలా ఇబ్బంది పడిపోకుండా మనం కవర్స్ అన్నిటిని కూడా నీట్గా ఒక్కొక్కటి ఫాస్ట్గా తీసుకోవాలంటే ఇలా అయితే చేయండి. ఏదైనా ఒక వాటర్ బాటిల్ తీసుకోండి ఫ్రెండ్స్. వాటర్ బాటిల్ తీసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా అన్నీ పెట్టుకుంటున్నాను కదా, కవర్స్ అన్నిటిని కూడా ఒకదానికొకటి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కవర్స్ అన్నిటిని కూడా తీసేసి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా, ఏదైనా బాక్స్ కానీ అట్ట డబ్బాలు కానీ లేదంటే ఏదైనా డబ్బాకు దానికి క్యాప్ ఉంటుంది కదా, దానికి కాస్త హోల్ చేయండి. హోల్ చేసి చూడండి ఈ విధంగా కవర్స్ దాంట్లోంచి ఒక్కొక్కటి తీసుకోవాలి. మీరు లేదంటే ఏదైనా అట్ట డబ్బాలు ఉంటే దానికి పై భాగంలో హోల్ చేసైనా సరే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా తీసుకోవడం వల్ల మనము స్పీడ్గా ఏదైనా పనులు చేసుకుంటున్నప్పుడు మనకు అవసరమైనప్పుడు కవర్స్ని అయితే ఈ విధంగా ఒక్కొక్కటి మనం ఈజీగా ఇలా తీసేసుకొని మన పనులు మనము చక్కగా చేసుకోవచ్చు ఇబ్బంది పడిపోకుండా. ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి మనకు లిడ్డులు ఉంటాయి కదా, ఈ విధంగా ప్యాన్కి వచ్చే లిడ్స్, వాటికి ఈ విధంగా హ్యాండిల్స్ అనేది ఊసిపోతుంటాయి. ఒకసారి ఊడిపోయినప్పుడు మనం ఏది పెట్టినా కూడా అవి ఊడిపోతుంటాయి. నేను చాలా రకాలుగా ట్రై చేసి అయినా కూడా ఊడిపోయాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మనకి ఇలాంటి క్లిప్స్ ఉంటాయి కదా, అందరి ఇళ్ళలో ఇలాంటి క్లిప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ క్లిప్స్ని అయితే ఈ విధంగా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఒకటైతే తీసుకోండి. తీసుకొని మీరు లిడ్కి అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఈ విధంగా క్యాప్కి పెట్టారంటే మనకు ఊడిపోయే ఛాన్స్ అనేదే లేదు. చీటికి మాటికి మనము వేరేది పెట్టాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. చూడండి చక్కగా ఈ విధంగా ఎలా ఇదైందో. ఈ విధంగా లిడ్కు హ్యాండిల్ అనేది మనకు పోయినప్పుడు ఈ విధంగా ఉన్న క్లిప్స్ ఈ విధంగా పెట్టుకున్నారంటే మనము చాలా మన వంట చేసేటప్పుడు తీయడానికి పెట్టడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఇబ్బంది పడిపోకుండా క్యాప్ తీసేటప్పుడు ఇబ్బంది పడిపోతుంటాం కదా, అలా లేనప్పుడు అలా ఇబ్బంది పడిపోకుండా ఈ టిప్ ద్వారా అయితే ట్రై చేయండి. మీకు ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్లోకి వెళ్దాము. మనకు పాలు అనేది ఒకసారి కాగబెట్టకుండా మర్చిపోయినా ఆ పాలు పగిలిపోతాయేమో అనుకుంటాము. లేదంటే పాలు ఎక్కువగా మిగిలిపోతే ఊరు వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ వాటిని వాడాలనుకుంటే అవి పగిలిపోతాయేమో, స్మెల్ వస్తుందేమో అనుకుంటాం కదా. అలా పాలు అనేది విరిగిపోకుండా ఎక్కువ రోజులు రావాలి, స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్. ఆ పాలలోకి కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి నూనె వేయండి. కొబ్బరి నూనె వేసి మీరు పాలలో కాస్త మరిగించి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఊరు నుంచి వచ్చిన తర్వాత 2-3 రోజులైనా సరే వీటిని వాడితే ఫ్రెష్గా స్మెల్ రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. నచ్చితే ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్తే మనము ఎగ్స్ని ఒక్కసారి ఏదైనా సరేనండి, ఎగ్స్ని కేక్ లేక కానీ దేనిలో కానీ ఎల్లో కానీ వైట్ని కానీ సపరేట్ చేయాలంటే నానా రకాలుగా ఇబ్బంది పడిపోతుంటాం కదా, అలా ఇబ్బంది పడిపోకుండా చూడండి ఏదైనా ఆ బాటిల్ ఉంటాయి కదా మన దగ్గర వాటర్ బాటిల్స్, ఇలాంటి వాటర్ బాటిల్స్ తీసుకొని ఈజీగా నేను చూపించిన విధంగా ఇలా అన్నారంటే ఈజీగా వైట్ని ఎల్లోని మనం ఈజీగా సపరేట్ చేయొచ్చు. లేదంటే చూడండి ఈ విధంగా గ్లాస్ని తీసుకుంటే గాజు గ్లాస్ అయితే ఈజీగా కనిపిస్తుంది. గ్లాస్ని తీసుకొని ఈ విధంగా నేను చూపించిన ఈ విధంగా చేశారంటే మనకు వైట్ సపరేట్ అవుతుంది, ఎల్లో సపరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎగ్స్లోంచి వైట్ని కానీ ఎల్లోని కానీ సపరేట్ చేయాలంటే ఈ టిప్స్ ద్వారా అయితే చేయండి ఫ్రెండ్స్.
మీకు ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్తాము. మనము బట్టలు తెచ్చుకున్నప్పుడు ఇలాంటివి అట్ట డబ్బాలు వస్తుంటాయి కదా, ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాము, బట్టలు తీసేసుకుంటాము, అట్ట డబ్బాలు మాత్రము ఎందుకులే అని చెప్పేసి పాడేస్తుంటాం, వేస్ట్ అయినాయి. ఇలా వేస్ట్ అని చెప్పేసి అట్ట డబ్బాలతోనూ కూడా మనము యూస్ఫుల్ టిప్ని అయితే ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఈ అట్ట డబ్బాని నేను చూపించిన విధంగా మధ్యలోకి కాస్త వంపేయాలన్నమాట. వంపేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా చూపించిన విధంగా కట్ చేసుకొని, ఇప్పుడు ఈ మధ్యలోకి కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనము ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చూడండి, మనకు ఒక బాక్స్లో తయారైపోతుంది, ఒక చిన్న బాక్స్లో తయారైపోతుంది. మనం వేస్ట్ కానీ పడేసే అట్ట డబ్బాల నుంచి కూడా మనం ఇలా చిన్న బాక్స్లో తయారు చేసుకొని మనం ఏదైనా పెట్టుకోవచ్చు. పిల్లలకు పెన్సిల్, పెన్నులు కానీ ఏదైనా రాసుకోవడానికి, లేదంటే మనము రబ్బర్ బ్యాండ్స్, నెయిల్ పాలిష్ ఏదైనా పెట్టుకుంటాం కదా ఆడవాళ్ళము, వాటినైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా వేస్ట్గా వాడిని పడేసే అట్ట డబ్బాలతో చిన్న బాక్స్లో తీసుకొని మనము వీటిని ఎక్కడికైనా క్యారీ కూడా చేయొచ్చు. మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని, మీరు కావాలంటే ఏదైనా మేకప్ కిట్ని పెట్టుకొని అవసరమైనప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ మీరు వాడుకోవచ్చు అనమాట. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏదైనా సామాన్లు ఇందులోకి చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వేస్ట్ కానీ పడేసే అట్ట డబ్బాలని కూడా మనము ఈ విధంగా క్లాత్ బట్టలకు వచ్చే బాక్స్లను కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు టిప్ నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు ఏదైనా సరుకులను తెచ్చుకుంటుంటాము. సరుకులను తెచ్చుకుంటే మనం కట్ చేసుకుని అవసరమైనంత తీసుకొని కట్ చేసుకొని మళ్ళీ వాటిని అలాగే పెట్టుకుంటే ఎక్కడ కింద పడిపోతుందో అని అనుకుంటాం కదా ఫ్రెండ్స్. అలా అనుకోకుండా ఈ విధంగా అయితే మనకు ఎలాంటి క్లిప్ కానీ, ఫ్లక్కర్లు కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏవి పెట్టకుండా ఈ విధంగా కవర్తోని మనము ఫోల్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి ఫ్రెండ్స్. అటు ఇటు రెండు వైపులా కూడా ఫోల్డ్ చేయండి. చాలా ఈజీగా కవర్లను కట్ చేసి అప్పటికప్పుడు మీరు ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నారంటే అసలు మీకు సరుకులు అనేది కింద పడిపోకుండా ఉంటాయి. మీరు సేఫ్టీగా మీ పనులు మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఎలాంటి ఇబ్బంది పడిపోకుండా చూడండి, సరుకులు అనేది అస్సలు కింద పడిపోవు. ఇలా కవర్తో ఈ విధంగా ఫోల్డ్ చేసి మీరు పక్కకు పెట్టి మళ్ళీ మీ పనులు మీరు ఈజీగా చేసుకోవచ్చు. లేదు మీరు ఈ విధంగా కాకుండా వేరే విధంగానైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు ఇక్కడ ఫైల్స్ వచ్చే స్టిక్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్స్కి వచ్చే స్టిక్స్ మనం వేస్ట్ కనపడేయకుండా ఈ విధంగా మనకు సరుకులకైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వేస్ట్ కనపడేసి స్టిక్స్తో కూడా మనము చూడండి ఈ విధంగా కవర్లకు ఈ విధంగా ఇలా పెట్టేసామంటే అసలు సరుకులు అనేటివి ఏ పెట్టుకున్నా కింద పడిపోకుండా ఉంటాయి, చూడటానికి నీట్గా ఉంటాయి. మనం త్వరగా పెట్టవచ్చు కూడా, వీటిని పక్కకు పెట్టవచ్చు, అస్సలు కింద అనేవి పడిపోవన్నమాట. చూడండి, వేస్ట్ కనపడేస్తే ఫైల్కుంటే స్టిక్స్ని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సరుకులకు అస్సలు కింద పడిపోవు ఫ్రెండ్స్. మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్లోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్. మనకు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చాలా తక్కువ టైంలో ఎక్కువ చపాతీలు చేయాలంటే ఇబ్బంది పడిపోతుంటాం కదా ఫ్రెండ్స్. అలా ఇబ్బంది పడకుండా టైం తక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్కువ చపాతీలు రోల్ చేయాలంటే ఇలా అయితే చేయండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చపాతీ బిళ్ళలను అయితే తీసుకుని దానిపైన కొద్దిగా ఆయిల్ అనేది వేయాలి. వేసి చూడండి, పొడిపిండిని అనేది చల్లి ఈ విధంగా నేను ఒకదానిపైన ఒకటి ఒక 3 చపాతీ బిళ్ళలను అయితే పెట్టాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే 4 అయినా పెట్టుకోవచ్చు, కానీ ఆయిల్ పొడిపిండి మాత్రం ఖచ్చితంగా చల్లాలన్నమాట. తర్వాత మీరు చపాతీలు ఏ విధంగా అయితే రోల్ చేసుకుంటారో మామూలుగా అదే విధంగా చపాతీలను అయితే రోల్ చేసుకోవాలి. మీకు చపాతీలు చేయడము చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చపాతీలను అయితే రోల్ చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత ఇప్పుడు పెన్నం పెట్టి పెన్నం హీట్ అయిన తర్వాత మీరు చపాతీలను వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే ఏమవుతుందంటే కాస్త లేయర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఒకటి తీసి మళ్ళీ ఆయిల్ అనేది అప్లై చేసి అన్ని చపాతీలను ఈ విధంగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా దోరగా వేయించుకుంటే మీకు తక్కువ టైంలో ఎన్ని చపాతీలైనా చేసుకోవచ్చు అనమాట. మనకు తక్కువ టైం లేదు,
ఎక్కువ చపాతీలు చేయాలి, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఎక్కువ చపాతీలు చేయాలి, టైం లేదనుకుంటే ఇలా ఫాస్ట్గా చపాతీలను చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మనము వేయించుకోవడమే ఫ్రెండ్స్. చాలా త్వరగా అయిపోతాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. మామూలుగా ఎలా చేసుకుంటారో చపాతీలు అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.